అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని 26 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ సుంటలు సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరు పోతుల మాట వాసికెక్కే ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ఠులైరి పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయే నింక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, చాలామంది చదువుకొనిన వారు వివేకహీనులైనారు. పూర్తి తెలివి తక్కువ వారు సభలయందు పూజా సత్కారాలు పొందగలిగిన వారైనారు. నిజమును యథార్థముగా మాట్లాడిన వారి పలుకులు ప్రజలకు సరిపోనటువంటివి అయ్యను. పూర్తి వాగుడుగా మాట్లాడిన వారి మాటలు ప్రఖ్యాతిగాంచినవి. ధర్మ బోధనలు చేసేటివారు దారిద్ర్యమును పాలైనారు. లోభత్వముతో కూడిన వారు అనగా పిసినారులు ధనికులైనారు. పుణ్య కార్యములను ఆచరించే పుణ్యాత్ములు అనేక జబ్బుల చేతను పిశాచముల చేతను బాధింపబడిన వారైనారు. దుష్ట స్వభావము కలిగిన వారు అభివృద్ధి చెందిన వారైనారు. గరుత్మంతుని వాహనముగా కలవాడ, మా వంటి యాచకులకు బలమును లేకుండా పోయినది. ఇంక నీ ఒక్కండవే మా వంటి దీనులకు దిక్కై రక్షింపుమయ్యా అని భావము. భుజబలంబునన్ పెద్ద పులులన్ చంపగవచ్చు, పాము కంఠముంచేతన్ పట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల పారంత్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టము కాని చేదు మృంగంగవచ్చు, పదను ఖడ్గము చేత అదుమవచ్చు, కష్టముందుచు ముండ్ల కంపలోన్ చొరవచ్చు, తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞానబోధం తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుండైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, కేవలము బాహువుల యొక్క భుజబల శక్తి చేత పెద్ద పులులను కూడా సంహరింపవచ్చును. పాము యొక్క కంఠమును అనగా గొంతును చేతియందు పట్టుకొనుటకు వీలగును. బ్రహ్మ రాక్షస సమూహాలను కూడా పారిపోవునట్లుగా తరుమవచ్చును. మానవుల యొక్క వ్యాధులను కూడా మాన్పింపవేయవచ్చును. నాలుకకు ఇష్టము కానటువంటి చేదునైనను మృంగను వచ్చును. పదునును తేలినట్టి కత్తిని కూడా చేతియందు పట్టుకొని అదమను వచ్చును. కష్టముతోనైనను ముళ్ళ కంప పొదలలో కూడా ప్రవేశింపను వచ్చును. నిరంతరము తిట్టెడి వారి నోర్లను కూడా మూయించను వచ్చును. ఈ ధరణి యందును క్రూరులైన వారికి భగవంతుని గూర్చిన ఉపదేశములను తెలిపి సత్ప్రవర్తన కలిగిన వారిగా చేయుటకు ఎంత సామర్థ్యము కలిగిన వాడైనను చేతకాని వాడేయగును అని భావము. అవనిలో గల యాత్రలన్నీ చేయంగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుంగవచ్చు. ముక్కు పట్టుక సంధ్య మొనసివార్వంగవచ్చున్, తిన్నగాన్ జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్తంబు విరిచి చెప్పంగవచ్చు, శ్రేష్ఠ యాగములెల్లన్ చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమియంగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు. చిత్తమన్యస్థలంబునన్ చేరకుండా నీ పదాంబోజములయందు నిలుపరాదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఈ ధరణి యందు గల అన్ని యాత్రా ప్రదేశములను సందర్శనము చేయగవచ్చును. శ్రద్ధ కలిగిన వాడనై నదుల యందు మునుగను వచ్చును. ముక్కును మూసుకొని సంధ్యావందనమును పూనికతో చేసి ఆచరింపను వచ్చును. సరైన రీతిలో జపమాలను కూడా త్రిప్పను వచ్చును. వేదములలోని అర్థములను సవివరముగా చెప్పవచ్చును. శ్రేష్టములైన యజ్ఞ యాగాదులను కూడా అన్నిటినీ చేయడానికి వీలవుతుంది. లక్షలు కోట్ల కొలది ధనమును దానముగా కూడా ఇయ్యవచ్చును. నియమ నిష్టలతో కూడిన ఆచారాలను అన్నింటినీ కూడా సలుపవచ్చును. కానీ మనస్సును మాత్రం ఇతర ప్రాంతాలలోని స్థలములకు దరిచేరనీయక నీ పవిత్రమైన పాద పద్మముల యందు నిలిపి ఉంచుటకు మాత్రము సాధ్యము కావడము లేదు అని భావము. కర్ణయుగ్మమున నీ కదలు సోకినంచాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతలెత్తుచున్ పూజ చేయన్ కలిగినంచాలు, తోరం పుంకడియాలు తొడిగినట్లు మొనసి మస్తకముతో మృక్కన్ కలిగినంచాలు, చెలువమైనుతురాయి చెక్కినట్లు
గలము నొవ్వంగన్ కదల్ పలుకన్ కల్గినంచాలు వింతగాన్ కంటీలు వేసినట్లు పోని నిన్నున్ కొల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల ఇచ్చగింపనేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, శ్రవణ రంధ్రములకు నీ యొక్క పుణ్యమైన కథలు వినపడిన సరిపోవును. పెద్దవైన చెవి కమ్మల జతలు పెట్టిన దానితో సరిసమానమైనది. చేతులను పైకెత్తుచూ పూజలు చేయగలిగిన చాలు, మనోహరమైన కంకణములు తొడిగినట్లగును. పూని తలతో నమస్కరించిన చాలును, మనోహరమైన తురాయిని చెక్కినట్లు అవుతుంది. గొంతును నొప్పి పుట్టునట్లుగా భగవంతుడవైన నీపై కథలను తలచినట్లయిన చాలును, కంఠమాలములు వేసినట్లే అవుతుంది. ప్రయత్నించి నిన్ను పూజించుటే అన్ని సొమ్ములు వేసినట్లు అవుతుంది. అలా అయినా ఇంకా ఇతరత్ర ఆభరణములను కోరటం ఎందులకు అని భావము. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజకరోచకమైన పాడుబొందా సురవరార్చిత నిన్ను చూడన్ కోరని కనుల్ జలము లోపల నిల్లి సరపుగుండ్లు శ్రీరమాదిబా నీకు సేవంజేయని మేను కూలి కంబుడు ఓని కొలిమితి వేట్కతో నీ కదల్ వినని కర్ణములైనన్ కఠిన శిలాదులన్ కలుగు తొలులు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుండు రెండు పాదాల మహిసమయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణాల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఈ సమస్త విశ్వమును రక్షించునట్టివాడా, నిన్ను పొగడనటువంటి నోరు ప్రజలకు ఇష్టము కానట్టిదైన పాడుబడినటువంటి బావి వంటిది. దేవతా శ్రేష్ఠులచే పూజలందుకొనబడిన వాడా, నిన్ను చూచుటకు ఇష్టపడని నేత్రములు నీటి యందు పుట్టు బుడుగల వంటివి. లక్ష్మీదేవికి నాదుడైన వాడా, నిన్ను సేవించనట్టి దేహము కూలిధనమునకు అమ్ముడు కాని తోలు సంచి. ఉత్సాహముతో నీ యొక్క కథలను విననట్టి చెవులు కఠినమైన రాళ్ల యందు కలుగునట్టి రంధ్రములు వంటివి. కమలముల వంటి నేత్రములు కలవాడా, నీపై భక్తి లేనటువంటి మానవుడు రెండు కాళ్ళతో నడిచడి దున్నపోతు వంటి వాడు అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.